హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలను చాలా సింపుల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, మనకు మొత్తం 17 రకాల పోస్టులకు అసలు పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, ఆ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఏ విధంగా ఉంటుందనే అంశాలను మనం వీడియో చూద్దాం. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, మనకి వీడియోలోకి వెళ్తే మనకు మొత్తం ఇప్పుడు ఈ పోస్టులను అన్నిటిని మనం డిస్టిక్ వైజ్ ఎన్ని ఉన్నాయి, స్టేట్ వైజ్ ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, సో సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ ఉంది ఎగ్జామ్కి, టోటల్ మార్క్స్ ఎంత, స్కిల్ టెస్ట్ ఏమైనా ఉంటే ఎట్లా, ఇంటర్వ్యూ ఏంటి, సో ఏ విధంగా అనే అంశాలను అయితే మనం పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్. సో డిస్టిక్ కోర్టులో 479 ఉన్నాయి, స్టేట్ అంటే హైకోర్టులో మనకు 75 ఉన్నాయి. క్వాలిఫికేషన్ 10th క్లాస్ మాత్రమే, 10th క్లాస్ కంటే ఎక్కువ అర్హత ఉన్న వారికి ఇది ఇవ్వరు. సో జీకే ఉంటుంది. అదేవిధంగా 30 మార్కులకు 15 మార్కులకు ఇంగ్లీషు, టోటల్ 45 మార్కులు. సో ఇంటర్వ్యూ 5 మార్కులకు, మొత్తం 50 మార్కులతో మనకు ఇది నిర్వహించడం జరుగుతుంది. స్టేట్లో అయితే ఇంగ్లీష్ లేదు, డిస్టిక్లో అయితే ఇంగ్లీష్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్. అదేవిధంగా కాపీస్ట్ పోస్టు డిస్టిక్లో 81 ఉన్నాయి, స్టేట్లో 16 ఉన్నాయి. సో అదేవిధంగా ఈ డిస్టిక్ వాటికి ఇంటర్మీడియట్ అర్హత అయితే స్టేట్ పోస్టులకేమో మనకు డిగ్రీ ఉండాలి. అదేవిధంగా మనకు డిస్టిక్లో ఓన్లీ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. స్టేట్ కాపీస్ట్ ఎగ్జామినేషన్ సంబంధించి అయితే మనకు స్కిల్ టెస్ట్ 40 మార్కులు, సబ్జెక్ట్ 40 మార్కులు, 20 మార్కులు ఇంటర్వ్యూతో మొత్తం 100 మార్కులు ఉంటాయి. సో టైపిస్ట్ కూడా ఇదే విధంగా ఫ్రెండ్స్, మనకు 62 ఉన్నాయి డిస్టిక్ కోర్టులో, హైకోర్టులో 12 ఉన్నాయి. సో మనకు దీనికి రెండింటికి కూడా మనకు డిస్టిక్ అండ్ స్టేట్ రెండింటికి కూడా టైపిస్ట్ అనే పోస్టుకి డిగ్రీ అనేది క్వాలిఫికేషన్. బట్ కాపీస్ట్ చూస్తే డిస్టిక్లో ఇంటరు, స్టేట్లో డిగ్రీ. ఈ టైపిస్ట్కి డిస్టిక్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, రెండిట్లో కూడా మనకు డిగ్రీ అనేది అర్హత ఉండాలి. సో మనకు డిస్టిక్ లెవెల్లో ఓన్లీ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. స్టేట్ లెవెల్లో వచ్చేసి 40 స్కిల్ టెస్ట్, 40 మార్కులు సబ్జెక్టు ఉంటుంది, 20 మార్కులు ఇంటర్వ్యూ. అదేవిధంగా ఎగ్జామినర్, ఈ ఎగ్జామినర్ కూడా 50 మార్కులు డిస్టిక్ కోర్టులో ఉన్నాయి, అంటే 50 పోస్టులు. అదేవిధంగా 24 పోస్టులు హైకోర్టులో ఉన్నాయి. సో ఈ ఇంటర్ అంటే డిస్టిక్లో ఈ ఎగ్జామినర్ దానికి ఈ డిస్టిక్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత, హైకోర్టు పోస్టులకు డిగ్రీ అర్హత. సో 60 మార్కులకు ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేవిధంగా 40 ఇంగ్లీషు, 60 ఏమో జీకే, 100 మార్కులు. స్కిల్ టెస్ట్ 50 మార్కులు ఉంటుంది, సబ్జెక్ట్ 40, అదేవిధంగా ఇంటర్వ్యూ 10. సో స్టేట్ లెవెల్లో అయితే స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఎగ్జామినర్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఉంటుంది. అదే డిస్టిక్ లెవెల్లో అయితే మనకు ఓన్లీ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంది. సో దీన్ని ఈ పీడిఎఫ్ స్క్రీన్ షాట్ కూడా మీకు నేను కింద టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, అక్కడ నుంచి మీరు చూసుకోండి ఒకసారి. మీకు అప్లై చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. అంటే మనకు వేటికి అర్హత ఉంది ఏంటనేది మినిమం మనకు తెలియకుండా అప్లై చేయడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి బేసిక్ అండర్స్టాండింగ్ కొరకు అయితే ఈ వీడియో మీకు చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే ఈ 4 పోస్టులు అంటే ఈ ఆఫీస్ సబార్డినేట్, కాపీస్ట్, టైపిస్ట్, ఎగ్జామినర్, ఈ 4 పోస్టులు డిస్టిక్ అండ్ స్టేట్ మనకు 2 కోట్లలో ఉన్నాయి. ఆ తర్వాత చూస్తే నెక్స్ట్ ప్రాసెస్ సర్వరు, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, ఈ 5 పోస్టులు కూడా మనకు ఓన్లీ డిస్టిక్లో ఉన్నాయి. సో ఇక్కడ ప్రాసెస్ సర్వర్ చూసుకుంటే 130 పోస్టులతోటి 10th క్లాస్ క్వాలిఫికేషను. ఇక్కడ జీకే 30, అదేవిధంగా ఇంగ్లీష్ 15 మార్కులు, ఇంటర్వ్యూ 5, మొత్తం 50 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా మనకు రికార్డ్ అసిస్టెంట్ అనేది ఇంటర్మీడియట్ అర్హత 60 మార్కులు జీకే, 40 ఇంగ్లీషు. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ 340 పోస్టులు. ఈ 340 పోస్టులకు డిగ్రీ అర్హత 60 మార్కులు జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా 40 ఏమో ఇంగ్లీషు. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ 66 పోస్టులు ఉన్నాయి డిస్టిక్లు, అన్ని డిస్టిక్లు కలిపి. సో డిగ్రీ అర్హత 60 మార్కులు జీకే, 40 ఇంగ్లీషు, మొత్తం 100. సో ఈ విధంగా ఉన్నాయి. తర్వాత మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3లో మొత్తం డిస్టిక్ కోర్టులు అన్నీ కలిపి 45 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి కూడా డిగ్రీ అర్హత ఉంది, స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది దీనికి. తర్వాత సిస్టమ్ అసిస్టెంట్, ఈ ఓన్లీ హైకోర్టులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ ఈ 10 నుంచి 13 వరకు ఓన్లీ హైకోర్టులో ఉన్నాయి. సో ఈ హైకోర్టు సంబంధించి ఈ సిస్టమ్ అసిస్టెంట్కి ఓన్లీ బీటెక్, బీఎస్సీ, డిప్లొమా చేసిన వారికి అర్హత ఉంది. దీనికి సంబంధించి 40 మార్కులు జనరల్ నాలెడ్జ్, 20 ఇంగ్లీషు, మొత్తం 60. అదేవిధంగా స్కిల్ టెస్ట్ అనేది 30 మార్కులకు 10 ఇంటర్వ్యూకి ఉంటుంది. సో 100 మార్కులు. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ 11 ఉన్నాయి హైకోర్టులో, డిగ్రీ అర్హత
25 మార్కుల జీకే ఉంటుంది. అదేవిధంగా స్కిల్ టెస్ట్ వచ్చేసి 40 అండ్ మనకు ఇక్కడ సబ్జెక్ట్ కూడా 25, మొత్తం 10 ఇంటర్వ్యూ, మొత్తం 100 మార్కులు. అసిస్టెంట్ ఉద్యోగాలు 42 ఉన్నాయి. డిగ్రీ అర్హత 50 మార్కులకు జీకే ఉంటుంది, 40కి ఇంగ్లీషు, మొత్తం 90. దానికి అదనంగా ఇంకో 10 మనకి ఇంటర్వ్యూ, మొత్తం 100. తర్వాత కోర్టు మాస్టర్, ఇది చివరిలో ఎందుకు పెట్టామంటే ఫ్రెండ్స్, ఇది చాలా కీలకమైనది. మొత్తం హైకోర్టులో 12 మాత్రమే ఉన్నాయి. డిగ్రీ అర్హత సో దాదాపు గ్రూప్ 1 క్యాడర్ అంటే 55,000 ప్లస్ బేసిక్ ఉంటుంది. దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి. సో ఇది చాలా కీలకమైనది. సో ఫ్రెండ్స్, ఇవి మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించిన నోటిఫికేషన్ నేపథ్యంలో దేనికి ఏ పోస్ట్కి అర్హత ఏముంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏంటి అనే అంశాలను సో మనకు పర్టికులర్ సంబంధించిన కమ్యూనిటీలో లేకుండా జనరల్లో ఉంటాయి కాబట్టి అప్లై చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ ఎగ్జామ్కైనా ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంది మ్యాక్సిమం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 15 మార్కులు, ఇక్కడ 40, 15, 40, 40, 40, 20, 40. అంటే ఇంగ్లీష్ అనేది చాలా కీలకం. సో గ్రూప్ 2 కూడా మనకు గ్రూప్ 3 కూడా ఇంగ్లీషే కీలకం. ఆ మార్కులు స్కోర్ చేసిన వారికి పేపర్ 1లో మంచి మార్కులు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంగ్లీషే చాలా కీలకమైనది. మిగతా జీకే కింద సేమ్ చేస్తారు. హైటెక్ విజయరాశ్రమ అలాంటివి చదివినా వచ్చే అవకాశం ఉంది, కానీ ఇంగ్లీష్ అనేది మనకు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కింద నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.